హలో, అలసందల్ని తాలింపు వేశానండి చపాతీలోకి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలసందల్ని రాత్రే నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో వేసి కాస్త ఉప్పు వేసి ఒక 4 విజిల్లు రానిచ్చేసానండి. ఇదిగోండి, కాస్త చిన్న మసాలా, అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, వీటిని చాలా బరకగా పేస్ట్ చేసుకోండి. రోలు ఉంటే రోట్లో కూడా దంచేసుకోండి. అంతలోపల అలసందలు ఉడికిపోయినాయి. ఇప్పుడు వీటిని చేసుకుందాము. ఈ నీటితో రసం కూడా పెట్టేసుకోవచ్చండి. అది ఇంకొకసారి చూపిస్తాను. ఇప్పుడు అలసందల్ని తిరువాత వేసేస్తాను. కాస్త ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే ఆనియన్స్ కూడా వేసి వేయించేయండి. ఆనియన్స్ లైట్గా వేయించండి, దూరగా వేయించండి, చాలా ఎర్రగా అవసరం లేదు. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులో వేసి వేగనివ్వండి. ఇప్పుడు ఉడికిన అలసందలను కూడా ఇందులో వేసేయండి. ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి తక్కువ ఉంటేనే వేసుకోండి. అలసందలు వేసిన తర్వాత కాస్త పసుపు, అలాగే ధనియాల పొడి, వీటిని కూడా వేసి కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. మరీ ఎక్కువ అవసరం లేదు, 5 నిమిషాలు మగ్గితే చాలండి. చూడండి, ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి, తక్కువ ఉంటే వేసుకోండి, లేదంటే వదిలేసేయండి. ఇంతేనండి. వీటిని చపాతీలోకి సర్వ్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే కప్పులో వేసుకొని కూడా మనం ఉత్తవి కూడా తినేసేయచ్చు, అంత టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.